సోయా బీన్స్ కర్రీ. వావ్, సోయా బీన్స్ కర్రీ. యూజువల్గా అంటే సోయా బీన్స్ మనము సూప్స్లో యూస్ చేస్తూ ఉంటాము అండ్ ఫ్రై ఎక్కువగా యూస్ చేస్తున్నాం. సో కర్రీ అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్కి తీసుకొచ్చావో చూడాలి. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బీన్స్ ఆల్రెడీ నువ్వు ఉడికించి తీసుకొచ్చేసావు. అవును. ఓకే, సో కర్రీ అన్నావు కాబట్టి నువ్వు ఉల్లిపాయ పేస్ట్ అంటే చక్కగా మిక్సీ పట్టేసి తీసుకొచ్చావు అండ్ టొమాటో ప్యూరీ కూడా తీసుకొచ్చావు. పర్ఫెక్ట్. అంటే కొంచెం ఏమంటారు, ఎక్కువ గ్రేవీ, నార్త్ ఇండియన్ డిష్ లాగా ఎక్కువ గ్రేవీ ఉంటుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, ఫస్ట్ కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఒక స్పూన్. ఫస్ట్ కొంచెం ఆయిల్, అలాగే కొంచెం అయిపోతుంది. బటర్ కూడా వేద్దాం. ఓకే, నెక్స్ట్ తర్వాత పచ్చిమిర్చి, ఓకే, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, తర్వాత మనం ఆనియన్ పేస్ట్ వేసేద్దాం. ఓకే, తర్వాత టమాటో పేస్ట్ కూడా. సో ఇంగ్రీడియంట్స్ మనం ఏవైతే యూస్ చేసాం కొంచెం దాని ఫామ్ కూడా చేంజ్ చేస్తూ ఉండాలి, అప్పుడే టేస్ట్ అనేది డిఫరెంట్గా తగులుతుంది. ఇలా ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి అండ్ టొమాటోస్ వేసేయచ్చు, బట్ స్టిల్ ఇలా పేస్ట్ చేసామంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఎస్, గ్రేవీ ఎక్కువ వస్తుంది. అండ్ ఎవరైతే కర్రీ తినేటప్పుడు టమాటో సపరేట్గా ఉల్లిపాయలు సపరేట్గా తీస్తారో వాళ్ళకి ఇలాంటి ఫామ్లో వేస్తే చాలా మంచిది. డెఫినెట్లీ, ఇంకా అసలు వాళ్ళు వేర్ చేసుకోవడానికి కూడా ఉండదు అనమాట. అండ్ టేస్టీగా కూడా ఉంటుంది, చాలా డిఫరెంట్ టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే, సో చక్కగా వేగిపోయినాయి. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ సోయా బీన్స్ వేద్దాం. ఓకే, సో దాన్ని బిఫోర్ నైట్ సోక్ చేసేసి ఆ తర్వాత బాయిల్ చేశాను అనమాట. ఓకే, సో దట్ మనకు కర్రీ కూడా చాలా త్వరగా అయిపోతుంది. ఓకే, సో ఇంకా మన స్పైసెస్ ఏమైనా కూడా కర్డ్ యాడ్ చేసేసి మన స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేసేది. పర్ఫెక్ట్. ముందుగా పెరుగు, ఓకే, ఎస్. ఓకే, ఇప్పుడు మన స్పైసెస్ యాడ్ చేద్దాం. ఒక స్పూన్. ముందుగా కొంచెం కారం, కొంచెం ఉప్పు. ఓకే, చాలా క్విక్ రెసిపీ అన్నమాట. ఎస్, అవును. పసుపు కొంచెం, ఆ తర్వాత ఆమ్చూర్ కొంచెం. సో యూజువల్గా ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ కర్రీస్ అస్సలు చేసుకోరు. రెగ్యులర్గా ఏమున్నా తోటకూర లేకపోతే బీరకాయ, బెండకాయ ఇలాంటి కర్రీసే చేసుకుంటూ ఉంటారు. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ తప్పకుండా అందరు ట్రై చేయొచ్చు. అండ్ పెరుగు కూడా వేసాం కాబట్టి కొంచెం ఎక్కువ చలవగా అలా కూడా అనిపిస్తుంది. ఎస్, ఇది కూడా బీన్స్ ఫ్యామిలీకి చెందింది. సో బీన్స్ ఫ్యామిలీకి ఏదైనా సరే అది మంచి ఫైబర్ని ఇస్తుంది అనమాట. మనం రెగ్యులర్గా దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. బట్ డిఫరెంట్ టైప్స్ అంటే ఒకసారి బీన్స్, ఒకసారి చిక్కుడు, ఒకసారి గోరు చిక్కుడు అండ్ ఒకసారి ఈ సోయా బీన్. సో అలా డిఫరెంట్ టైప్స్ ఎప్పుడు కూడా మనం స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి సేమ్ గ్రూప్ దాంట్లో. డెఫినెట్లీ నువ్వు అన్నట్టు బీన్స్ అంటే ఓన్లీ బీన్స్ వాడతారు. ఈ మహా అయితే గోరు చిక్కుడుకాయ యూస్ చేస్తుంటారు. ఈ మూడు ఎక్కువ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇది ఏంటంటే ఎక్కువగా తీసుకోరు అనమాట. సో ఇలా మనం షిఫ్ట్ చేస్తూ ఉంటే కూడా మంచిది. నువ్వు చెప్పినట్టు అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ అన్ని మనకు మీట్ అవుతాయి. అవును. ఓకే, పర్ఫెక్ట్గా. ఇది ఎలాగో ఆ పెరుగు అండ్ ఆ ఫ్లేవర్స్ అన్ని ఆ బీన్స్లోకి ఇన్కార్పొరేట్ అవ్వాలి. సో ఓకే పల్లవి, సో చక్కగా కుక్ అవుతూ ఉందన్నమాట. ఇది ఏ టైంలో తీసుకుంటే బెస్ట్? బీన్స్ కదా, కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది, డైజెషన్ ప్రాసెస్ అనేది ఎక్కువ టైం పడుతుంది. సో ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో డైజెషన్ ప్రాసెస్ మనకి ఎక్కువ టైం ఏదైతే తీసుకుంటుందో ఫైబర్, అది మనం నైట్ టైంలో తీసుకోవాలి. అండ్ ఇది ఆఫ్టర్నూన్, మార్నింగ్ టైంలో కూడా తీసుకోవచ్చు. సో ఎక్కువ ప్రాసెస్ అవుతున్నప్పుడు దాని బెనిఫిట్ ఏంటి అంటే అది జస్ట్ ఎనర్జీలోకి మాత్రమే కన్వర్ట్ అవుతుంది. ఎక్కడ కూడా ఫ్యాట్ లాగా స్టోర్ అవ్వడం కానీ, షుగర్స్ని ఎలివేట్ చేయడం కానీ అలాంటిది ఏం చేయదన్నమాట. సో ఇట్స్ కమ్ అండర్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు కదా, అట్లాగా. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లాగా పనిచేస్తుంది. సో ఫైబర్ ఎప్పుడైనా మనం ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. బట్ కొందరికి, చాలా కొంతమందికి
ఫైబర్ త్వరగా డైజెస్ట్ అవ్వదు. ఓకే. సో ఆల్మోస్ట్ చాలా అసలు ఎవరికి ఫైబర్ త్వరగా డైజెస్ట్ అవ్వదు, బట్ కొంచెం రేర్ పీపుల్కి మాత్రం చాలా టైం తీసుకుంటుంది. అలాంటి వాళ్ళు ఎర్లీ డిన్నర్ చేయడం కానీ లేదంటే స్నాక్స్ టైంలో తీసుకోవడం బిఫోర్ 6 అంటే వాళ్ళ బెడ్ టైంకి మనం తీసుకునే ఫుడ్కి మినిమం 3 to 4 hours టైం గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఆ గ్యాప్లో మనం ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటే కూడా కొంచెం ఆ డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది. ఎస్, అవును. ఓకే. సో పర్ఫెక్ట్గా ఉంది అసలు డిష్. సో సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో ఇది మనం రైస్లో కానీ పుల్కాలో కానీ దేనికైనా మనం మంచిగా ఒక సైడ్ డిష్ లాగా పెట్టుకొని తినొచ్చు. అండ్ ఎక్కువగా మసాలాస్ ఇప్పుడు గ్రేవీ మనం ఏదైతే యూస్ చేసామో జస్ట్ ఆనియన్ అండ్ టమాటో అలాగే పీసెస్ లాగా కట్ చేస్తే ఇది ఒక మంచి స్నాక్ ఐటమ్ కూడా అవుతుంది మనకి. డెఫినెట్లీ. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే సోయా బీన్స్ కదా, ఆ ఫ్లేవర్ అందరికీ నచ్చుతుంది. సోయా బీన్స్ స్నాక్స్లో ఎక్కువ యూస్ చేస్తుంటాం. అండ్ పెరుగు అండ్ స్పైసెస్ కూడా వేసాం కాబట్టి కాంబినేషన్ తలుచుకుంటేనే నిజంగా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇంకా అయిపోయినట్టేనా మన డిష్? అయిపోయింది. కొత్తిమీరతో కొంచెం ఫైనల్ గార్నిష్ చేద్దాం. అలాగే కొంచెం వెన్న కూడా వేద్దాం. ఓకే లాస్యా, సోయా బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్. సోయా బీన్స్ కర్రీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సోయా బీన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సోయా బీన్స్ 1 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం కొద్దిగా, పసుపు చిటికెడు, పచ్చిమిరపకాయలు 2, ఆమ్చూర్ 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు. సోయా బీన్స్ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె, వెన్న వేసి పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, టొమాటో పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన సోయా బీన్స్, పెరుగు, కారం, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, ఆమ్చూర్ పొడి వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీర, వెన్న వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ సోయా బీన్స్ కర్రీ రెడీ.